హాయ్ హలో వెల్కమ్ టు జెస్ఆర్ మీడియా. ఆర్జీవీని చూడగానే అలా అనిపించింది. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్. దక్షిత్ గుత్తికొండ తన సినిమా ప్రయాణం, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిగిన తొలి ఇంట్రాక్షన్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నటి తన తొలి సినిమాను కరోనా వైరస్ ఆర్జీవీ దర్శకత్వంలో చేయడం విశేషం. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తరువాత ఆర్జీవీ గురించి జనంలో ఉన్న భిన్న అభిప్రాయాలు, ముఖ్యంగా అతడు కెమెరా ముందు ప్రవర్తించే తీరు వల్ల ఆర్జీవీ సైకో లేదా పిచ్చోడు లాంటి వ్యాఖ్యలు విన్నానని దక్షిత్ గుత్తికొండ తెలిపింది. ఈ కారణాల వల్ల ఆడిషన్ కోసం అతన్ని కలవడానికి మొదట భయపడ్డానని ఆమె పేర్కొంది. అయితే ఆర్జీవీని దగ్గర నుంచి చూసిన తరువాత తన అభిప్రాయం పూర్తిగా మారిందని దక్షి స్పష్టం చేసింది. ఆర్జీవీ బయట బోల్డ్గా మాట్లాడడం వల్ల ప్రజలు అతన్ని అపార్థం చేసుకుంటున్నారని, కానీ అతడు చెప్పే ప్రతి మాట వాస్తవాన్ని ఆమె అభిప్రాయపడింది. ప్రస్తుత సమాజం అతడు చెప్పే కొన్ని వాస్తవాలను అంగీకరించలేకపోతుందని తెలిపింది. ఆర్జీవీకి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ గురించి చక్కటి అవగాహన ఉందని, అతడి దగ్గర పనిచేసిన చాలా మంది మళ్ళీ తిరిగి వెళ్ళడానికి కారణం ఇదేనని చెప్పుకొచ్చింది. కరోనా వైరస్ చిత్రం తరువాత ఆమె తన కెరియర్లో 4 సంవత్సరాల గ్యాప్ తీసుకుంది. కరోనా వైరస్ తర్వాత శేఖర్ సూరి ప్రాజెక్ట్, ఆ తరువాత దూదెకుల పేరుతో ఆహాలో వచ్చిన కొత్త పోరడు టీం చేసిన మరో చిత్రం, ఆపై నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఎనర్జీ మ్యాన్ చిత్రాల్లో పలు కీలక పాత్రలో పోషించింది. ప్రస్తుతం తాను మరో 2 ప్రాజెక్టులలో పనిచేస్తున్నానని తెలిపింది. కొత్త నటీనటులకు లేదా చిన్న ప్రొడక్షన్ బ్యానర్లకు సంబంధించిన సినిమాలు విడుదల కావడానికి ఎక్కువ సమయం పడుతుందని, అన్నీ తన చేతిలో ఉండవని దక్షిత్ గుత్తికొండ వివరించింది. తనకు నచ్చిన పాత్రలు, అవకాశాలు వినియోగించుకుంటున్నానని ఆమె తెలిపింది.